హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ అని కొట్టగానే మన షాప్ అయితే లొకేషన్ చూపిస్తారు సార్. వెహికల్ వచ్చేసి హుండాయ్ శాంట్రో జింగ్ ఈకో జిఎల్ఎస్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి 2012 మోడల్. సెప్టెంబర్ 2012 అక్టోబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి 2027 అక్టోబర్ వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు పనిచేస్తుంది. ఒకసారి బంపర్ టు బంపర్ చూస్తాను, ఒకసారి చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు సార్. వెహికల్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది. పెట్రోల్ ఎల్పిజిలో రన్ అవుతుంది. హుండాయ్ శాంట్రో జింగ్ ఈకో జిఎల్ఎస్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి 2012 9వ నెల 10వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సీరియల్ నెంబర్ చూసినట్టయితే సెకండ్ ఓనరు. ఫ్రంట్ గ్లాస్ ఆల్రెడీ ఒకటి రీప్లేస్మెంట్ అయింది. ఇది ఒక్కసారి చూసుకోవచ్చు. వెహికల్ ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్. వెహికల్ రైట్ సైడ్ ఆప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి ఉంటుంది, చూసుకోవచ్చు. కంపెనీ విన్ ప్లేట్ కూడా విజిబుల్ ఉంది మీకు. విన్ ప్లేట్ కూడా మంచి, ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఫ్రంట్ షోలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. కంపెనీ నుంచి వచ్చిన బ్యానెట్ కానీ ఫ్రంట్ షో కానీ అలాగే ఉంది. ఫ్రంట్ పొజిషన్లో ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. ఎల్పిజిలో రన్ అయింది వెహికల్, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి, చూసుకోవచ్చు. $1086 క్యూబిక్ కెపాసిటీ సార్. వెహికల్ వచ్చేసి మైలేజ్ పరంగా అయితే 18+ ఉంటుంది. ఎల్పిజిలో ఎక్కువ మైలేజ్ ఉంటుంది, చూసుకోవచ్చు. బ్యానెట్ ఒక్కటి రీపెయింట్ అయింది, ఎటువంటి వర్క్ అయితే కాలేదు కానీ రీపెయింట్ అయింది. వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు. రైట్ సైడ్ టైర్ చూసినట్టయితే 70% ఉంది, 70-80% ఉంది. సస్పెన్షన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే 50% కండిషన్లో ఉన్నాయి సార్. వెహికల్లో 2 పవర్ విండోస్ ఉన్నాయి, 2 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. కంపెనీ పంచింగ్స్తో అయితే పిల్లర్లు ఉన్నాయి సార్. వెహికల్ రీడింగ్ పరంగా చూసినట్టయితే మనకు 103,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వెహికల్. పెట్రోల్ ఎల్పిజిలో వెహికల్ ఒక వర్కింగ్లో ఉంది. ఎల్పిజి బటన్ కూడా వర్కింగ్లోనే ఉంది. ఏసీ ఫంక్షన్ కూడా వర్కింగ్లో ఉంది సార్. మ్యూజిక్ ప్లేయర్ కూడా వర్కింగ్లోనే ఉంది, చూసుకోవచ్చు. సీట్ కవర్లు 100కి 70% సీట్ కవర్లు ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా వేయించడం జరిగింది. ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే ఇంటీరియర్ ఒకసారి క్లీన్ చేయించుకోవాలి. సీట్ల పైన, రూఫ్ లైనింగ్ పైన కొద్దిగా మరకలు అయితే ఉన్నాయి సార్. బాడీ పరంగా అయితే బాడీ లైనింగ్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంపెనీ సర్టిఫికేట్ ఎల్పిజితోనైతే మనకు అవైలబుల్లో ఉంటుంది. సరే, ఒక డోర్ రీప్లేస్మెంట్ అయింది, చూసుకోవచ్చు. రూఫ్ పైన కలర్ షేడింగ్ ఉంది. స్టెప్నీ టైర్ వచ్చేసి 70-80% దగ్గరలో ఉంది సార్.
ఇందులో ఊఫర్లు ఉన్నాయి. ఊఫర్లు అయితే కస్టమర్ ఇవ్వరు మీకు. ఊఫర్ అనేది అంటే ఆయన రిటర్న్ చేసుకుంటారు. డిక్కీ డోర్ కూడా ఒరిజినలే ఉంది. ఇది ఒక 50% ఉంది లెఫ్ట్ సైడ్ టైరు. ఆల్మోస్ట్ అన్ని కంపెనీ పంచింగ్స్తో ఉన్నాయి. పిల్లర్లు ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. ఆప్రాన్ కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు. ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది. మ్యూజిక్ ప్లేయర్ ఉంది. 1,03,000 తిరిగింది సార్. ఒకసారి మొత్తం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని డోర్లు కూడా ఒరిజినలే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది 70% ఉంది టైరు. సార్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్. ఇది ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు పనిచేస్తుంది. 2012 9వ నెల 10వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2027 వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. మీకు బానెట్ ఒకటి స్క్రాచెస్ ఉంటే పెయింట్ అనేది వేయించడం జరిగింది. రైట్ సైడ్ సెకండ్ డోర్ కూడా అంటే రీప్లేస్మెంట్ అయింది. కాకపోతే కంపెనీ గ్లాసులు అనేది యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. వెహికల్ వచ్చేసి ఒరిజినల్. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ అయితే కాలేదు. మహారాజా రెడ్ కలర్. ఇది పెట్రోల్ ఎల్పిజిలో వెహికల్ రన్ అవుతుంది. ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,10,000 చెప్తున్నారు. కమిషన్ బేసిక్లో వెహికల్ అనేది తీసుకురావడం జరిగింది సార్. చిన్న డెంట్ ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి వ్యాలిడిటీలో లేదు. ఓకే సార్. హుండాయ్ శాంట్రో జింగ్ ఈకో జిఎల్ఎస్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి 2012 2027 10వ నెల వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. 3 టైర్లు 70% ఉన్నాయి. 2 టైర్లు 50% ఉన్నాయి. పెట్రోల్ ఎల్పిజిలో రన్ అవుతుంది. 1,03,000 కిలోమీటర్ తిరిగింది. ఓకే సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చూసుకోండి. నెగోషియబుల్ ప్రైస్. కంపల్సరీ రేట్లో కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నమస్తే.